సార్ కొంచెం కర్రీ వేసుకోండి. ఒరే సూరి, సార్ నువ్వు చేసే పూరీ కర్రీ చాలా బాగుంటదిరా. ఎలా చేస్తావురా? థ్యాంక్ యూ సార్. బెల్లం వేసి పంచదార వేయలేకపోయావా? ఇంకా రుచిగా ఉండేది. అది కాఫీలో వేసాను బాబాయ్. నీకు బాగా బలిసిపోయిందిరా పబ్లు. లేకపోతే ఏంటి బాబాయ్, ప్రతిరోజు ఇదే ప్రశ్న అడగడం, మా అన్న సమాధానం చెప్పడం విని విని నాకే బోర్ కొట్టింది. అడిగి అడిగి మీకెందుకు బోర్ కొట్టట్లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు అర్థం కాదురా, పెళ్ళయి పెళ్ళాం పిల్లలు వస్తారు కదా, అప్పుడు నీకు బాగా అర్థం అవుతుంది. అన్నా, ఆ, చిన్న పిల్లాడన్నా, వాడు మాటలేం పట్టించుకోకు. సరే గాని ఈ సంగతి పక్కన పెట్టు. నీ పెళ్ళాన్ని డాక్టర్ చేసావంట. దానికి చదువు అంటే ప్రాణం అన్నా. ఆ. కష్టపడి చదివింది, డాక్టర్ అయింది. ఇందులో నేను చేసింది ఏముందన్నా? అన్నా, ఏరా? వదిన డాక్టర్ అయిందంటే రాత్రనక పగలనక నువ్వు పడ్డ కష్టం ఉందన్నా. అయినా ఏమీ లేదని ఇంత సింపుల్గా చెప్తున్నా అంటే గొప్పోళ్ళందరూ నీలాగా వినయంగా ఎందుకుంటారో ఇప్పుడు తెలిసిందన్నా. సరేలేరా, అవన్నీ ఇప్పుడెందుకు? వదిన ఈరోజు ఓ పెద్ద హాస్పిటల్లో ఇంటర్వ్యూకి వెళ్ళింది. తను సెలెక్ట్ అవుతుందో లేదోనని నేను భయపడుతుంటే గొప్పోడు మంచోడు అని నన్ను పొగడ్తలతో కొండెక్కిస్తున్నావురా. అన్నా, వదిన చాలా తెలివైంది, తప్పకుండా సెలెక్ట్ అవుతుంది. అంతేనంటావా? అంతేకాదురా, కష్టపడేవాడికి దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్నా. ఇదిగో డబ్బులు తీసుకో. అన్నా, థ్యాంక్ యూ అన్నా. ఏంటన్నా టెన్షన్ పడుతున్నావు? ఒకవేళ వదిన డాక్టర్గా సెలెక్ట్ కాకపోతే చాలా బాధపడుతుందిరా. ఈ రోజు కోసం తను ఎంతగానో ఎదురు చూస్తుందిరా. నువ్వు టెన్షన్ పడ్డం ఆపే అన్నా. హ్యాపీగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. వదిన స్వీట్ బాక్స్తో వచ్చి డాక్టరే నేను హ్యాపీగా చెప్తుంది చూడు. అది కాదురా అన్నా, నువ్వు ముందు ఇంటికెళ్ళన్నా. వెళ్ళన్నా. దీని తర్వాత ప్రోగ్రామ్ ఏంట్రా? ఏం లేదురా, మామూలే. ఓకే, మీరు ఒక 5 minutes బయట వెయిట్ చేయండి. ఓకే సార్. ఎలా అనిపించిందిరా అమ్మాయి? చందమామ పక్కనుండే చక్కని చుక్కొకటి తెగిపడి మన హాస్పిటల్కి వచ్చినట్టు అనిపించిందిరా. నేను అడిగేది అమ్మాయి అందం గురించి కాదురా, నాలెడ్జ్ గురించి. ఆ అమ్మాయి అందం చూడడానికి టైం సరిపోలేదు. నాలెడ్జ్ గురించి నన్ను అడగడం వేస్ట్, కానీ అసలు నీకేమనిపించిందో చెప్పు. పర్వాలేదు, కానీ మనకిప్పుడు ఎక్స్పీరియన్స్ డాక్టర్ కావాలి. అందులోనూ అమ్మాయి ఇంగ్లీష్ చాలా పూర్గా ఉంది. సో రిజెక్ట్ చేద్దాం. నో, అపాయింట్ చేద్దాం. కానీ క్వాలిఫికేషన్ సరిపోతుందా? ఆడదానికి అందమే అసలైన క్వాలిఫికేషన్. ఆ విషయంలో దానికి కావలసినంత క్వాలిఫికేషన్ ఉంది. అపాయింట్ చేయి. అది కాదురా, అలా అయితే రేయ్, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి నాకు కావాల్సిందే. ఆ అమ్మాయి నువ్వు అనుకునే టైప్ కాదనిపిస్తుందిరా. ఏ టైపో టచ్ చేస్తేనే కదరా తెలిసేది. ఆ అమ్మాయి అతికే టైపో ఉతికే టైపో అపాయింట్ చేసుకొని చూద్దాం. ముందు ఆ అమ్మాయికి అడిగినంత శాలరీకి అపాయింట్మెంట్ రెడీ చేసి రేపే జాయినింగ్ లెటర్ ఇచ్చాయి. సరే, నువ్వు చెప్పాక తప్పుతుందా? ఏమండి 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 ఏమైంది శోభ? ఏమండి, నేను డాక్టర్ గా సెలెక్ట్ అయ్యానండి. మీరు ముందు నోట్ తెరిచి ఈ స్వీట్ తినండి. నువ్వు ఇలా సంతోషంగా చెప్పే శుభవార్త కోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను శోభ. అంతా ఆ దేవుడి దయ.
నువ్వు కోరుకున్న డాక్టర్ జాబ్ వచ్చేలా చేశాడు. దేవుడితే కాదండి, ఇదంతా మీదయ్యా. అవునండి, అంతా మీదయ్యే. మా అమ్మ నాన్న నా ఇంటర్ అయిపోగానే పెళ్లి చేసుకోమన్నారు. ఎంత వద్దని ఏడ్చినా బలవంతంగా ఒప్పించి మీతో పెళ్లి చేశారు. డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నేను కంటున్న కల ఆ రోజే సమాధైందని బాధపడ్డాను. కానీ పెద్ద మనసుతో మీరు నన్ను అర్థం చేసుకొని చదివించారు. రాత్రి పగలు కష్టపడి ఫీజులు కట్టారు. అవి సరిపోక నా కోసం అప్పులు కూడా చేశారు. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. మీరు నాకు దేవుడు కాదు, అంతకంటే ఎక్కువ. నేనేం పుణ్యం చేశానో ఏమో, ఆ దేవుడి దయ వల్ల నాకు మీలాంటి మంచివాడు నాకు భర్తగా దొరకడం నా అదృష్టం అండి. నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను శోభ. చిన్నాళ్ళు నా సంతోషం కోసం మీరు చాలా చేశారు. ఆఖరికి మీకు పిల్లలంటే ఎంతో ఇష్టం ఉన్నా నేను డాక్టర్ అయ్యే వరకు వద్దని నేను మీతో అన్న ఒక్క మాట కోసం చిన్నాళ్ళు నాకు దూరంగా ఉన్నారు. ఈ రోజు నుంచి ఆ అవసరం లేదండి. నాకొచ్చిన జాబ్ వల్ల మనకు పిల్లలు పుట్టినా హ్యాపీగా బ్రతికేయచ్చు. చిన్నాళ్ళు నా సంతోషం కోసం మీరు చాలా చేశారు. ఇక ఇప్పటి నుంచి మీ సంతోషం కోసం నేను చేస్తానండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ శోభా. మొదటి రోజే లేటా? సారీ మేడం, టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకున్నాను, అందుకే లేట్ అయింది. సరే సరే, ముందెళ్ళి మన చీఫ్ డాక్టర్ అభిన్ కలవండి. ఓకే ఓకే ఓకే, మీరేం వరీ అవ్వకండి. ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనేమైనా నీకు పాఠాలు చెప్పే టీచర్నా? సార్ అని పిలుస్తున్నావు? అలా అని కాదు సార్, రెస్పెక్ట్గా. అంటే చూడ్డానికి పెద్దవాడిలా కనిపిస్తున్నానా? అయ్యో అలా కాదండి. అయితే జస్ట్ కాల్ మీ అభి. అలా పిలవడానికి నాకు టైం పడుతుంది. బట్ నేను మాత్రం నిన్ను శోభ అని పిలవటానికి ఏ మాత్రం టైం తీసుకోను. మీ ఇష్టం. సి శోభ, ఈ హాస్పిటల్లో పనిచేయాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. మొదటి రూల్, మన హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. ఎలా అంటే ఇలా. తర్వాత వాళ్ళకు కష్టమని ఏదైనా అనిపిస్తే ఇలా భుజం మీద చెయ్యేసి మెల్లగా ఓదార్చాలి. అంతేకాదు, డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాక కూడా చాలా క్లోజ్గా ఎప్పుడూ టచ్లో ఉండాలి. ఎంత క్లోజ్గా అంటే ఇంత క్లోజ్గా అన్నమాట. నాకు రూల్ ఉంది. ఇలాంటి పెద్ద వేషాలు ఎవడేసినా చెంప పగలు కొడతాను. చెప్పాను కదరా, ఆ అమ్మాయి ఆ టైప్ కాదని. రేయ్, కోసుకొని తినే కోడిపిల్ల దొరకాలంటేనే టైం పడుతుంది. అలాంటిది ఆడపిల్ల దొరకాలంటే చాలా టైం పడుతుంది. అది దొరికే వరకు ఓపికతో వెయిట్ చేయాలి. రేయ్, మళ్ళీ తిరిగి వస్తుందని నాకు నమ్మకం లేదురా. నాకుందిరా, అదొస్తుంది, నాకు దక్కుతుంది. చూస్తూ ఉండు. శిషన్న రానా, తినడానికి పూరి దోశ ఏం కావాలన్నా? ఏం కావాలో చెప్పండి అన్నా. కావాల్సింది పూరీలు ఇడ్లీలు కాదురా. మరేం కావాలన్నా? నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో సహా కావాలి. అప్పులు తీర్చడం అంటే ఆమ్లెట్ వేసినంత ఈజీయా అన్నా? ఎవరు నువ్వు? అన్నా, వాడు కొత్తగా చేరిన నా అసిస్టెంట్ అన్నా. మీ గురించి తెలియక ఏదో మాట్లాడాడు. వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే నాలుక కోస్తాం. అనవసరంగా ఈ వడ్డీల శేషుని మడ్రల శేషుగా మార్చొద్దు. మిమ్మల్ని అలా చేయడానికి నేను ఏమైనా సైంటిస్ట్నా అన్నా? ఒరే, నువ్వు లోపలికి వెళ్ళరా. మెత్తగా మంచోళ్ళ ఉంటే అసిస్టెంట్ ఏంట్రా? చివరికి ముష్టోడు కూడా మనపై పంచులేస్తాడు. అయినా ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను. మర్యాదగా మనీ ఇస్తావా, లేదంటే హోటల్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతావా? అది కాదన్నా, ఒక్క అవకాశం ఇవ్వన్నా. అవకాశం ఇవ్వడానికి నువ్వేమైనా సినిమా ఆర్టిస్టు, నేను డైరెక్టర్నిరా? చల్, హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపో. అన్నా, నీకు దండం పెడతారన్నా. నీ కాల్ పట్టుకుంటా అన్నా. కొద్ది రోజులు టైం ఇవ్వండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా.
అన్న నీకు దండం పెడతా అన్న, నాకు ఒక్క అవకాశం ఇవ్వన్నా. అన్న నీకు దండం పెడతా అన్న, అన్న ఒక్క అవకాశం ఇవ్వన్నా అన్న, ప్లీజ్ అన్న. అన్న, నీ వదలు. అప్పు తీర్చేస్తాను నీకే అన్న. చెప్పేది. అన్న, నా మాట నమ్మన్నా. అన్న, ఎవరండి ఇవ్వను. ఇతను? ఎందుకలా బతిమలాడుతున్నారు? ఓహో నువ్వేనా ఇది డాక్టర్ పెళ్ళానివి? నీ చదువు కోసమే నా దగ్గర 5 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీర్చరా అంటే అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని వేషాలు వేస్తున్నాడు. నాకు బీపీ చాలా ఎక్కువ డాక్టర్, ఇక భరించే ఓపిక లేదు. అందుకే మీ అప్పు వడ్డీతో సహా వసూలు చేయాలని డిసైడ్ అయి వచ్చాను. ఎలాగూ బీపీ ఎక్కువ అంటున్నావు కదన్నా, బ్రతికినన్ని రోజులు మా వదిన దగ్గర ఫ్రీగా వైద్యం చేయించుకో అన్నా. నిన్నీ రోజు మర్డర్ చేసేస్తాను రోయ్. అన్న కోపడికన్నా, ఇప్పుడు నా భార్య పెద్ద హాస్పిటల్లో జాబ్ చేస్తుందన్నా, జీతం కూడా చాలా ఎక్కువ. నీ అప్పు 6 నెలల్లో తీరుస్తాం. ఒక్క 6 నెలలు టైం ఇవ్వండి అన్నా. నీ మాటలు నమ్మొచ్చా? కావాలంటే నా భార్యని అడగన్నా. చెప్పు శోభా, చెప్పు. 6 నెలల్లో అప్పు తీరుస్తామని చెప్పు. అవునండి, మా ఆయన చెప్పినట్టు నెలకు కొంతేస్తూ 6 నెలల్లో పూర్తిగా మీ అప్పు తీర్చేస్తాం. నాది గ్యారంటీ. ఆడదానివి, అందులో డాక్టర్వి. నీ మీద గౌరవంతో 6 నెలలు టైం ఇస్తున్నాను. మాట నిలబెట్టుకోలేదనుకో, నాలో మనిషిని చూడరు, మృగాన్ని చూస్తారు. శోభా, ఏంటండి? ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? అబ్బే ఏం లేదండి. నువ్వు దేనికి టెన్షన్ పడుతున్నావో నాకు తెలియదు శోభా. హోటల్ దగ్గర జరిగిన గొడవ గురించే కదా. ఇన్నాళ్ళు అంటే నా ఒక్కడి సంపాదనే, అవి నీ ఫీజులు కట్టడానికే సరిపోయేది. ఇప్పుడు నా సంపాదనతో పాటు నువ్వు సంపాదిస్తున్నావు. వాడి అప్పు 6 నెలల్లో కాదు, అంతకన్నా 1 నెల రోజులు ముందే తీర్చేయవచ్చు. నువ్వేం టెన్షన్ పడకు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, హాస్పిటల్లో నీకంతా బానే ఉంది కదా? మనం దారిలో వెళ్తుంటే ముళ్ళట్టొచ్చాయని ప్రయాణాన్ని ఆపలేం కదా. అవి గుచ్చుకోకుండా జాగ్రత్తగా మనం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ నడవాలి. ఇప్పుడు నేను కూడా అలానే నడవాలి. ఏంటి శోభా, ఏదో వేదాంతం మాట్లాడుతున్నావు? అవన్నీ ఎందుకులేండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి వెళ్ళి పడుకుందాం. నువ్వు తిరిగి వస్తావని నాకు బాగా తెలుసు. వచ్చావంటే నాతో రిలేషన్కు నువ్వు ఓకే అన్నమాట. సార్, నా భర్త అంటే నాకు చాలా ఇష్టం. ప్రాణం పోయినా నా భర్తకు అన్యాయం చేయను. దయచేసి నా వెంట పడ్డ మానేయండి. నాతో రిలేషన్ ఉందని నీ భర్తకు చెప్పడం మానేసి నేను అడిగినప్పుడల్లా నా కోరిక తీర్చావంటే నీకు తిరగడానికి కారు, ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చి ఈ హాస్పిటల్లో పర్మనెంట్ పార్ట్నర్షిప్ కూడా ఇస్తా. అప్పుడు ఇద్దరం కలిసి హాయిగా ఉండొచ్చు. ఏమంటావు? నా కోసం అంత డబ్బు ఖర్చు పెట్టే బదులు అందులో 5% ఖర్చు పెట్టినా నాకంటే అందమైన వాళ్ళను రోజుకొకరిని కొనుక్కోవచ్చు. నన్ను మాత్రం వదిలేయండి సార్. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ మనసు పడ్డ ఆడదంతోని మంచం పంచుకోవాలి. నీ మీద మనసు పడ్డా, అందుకే నువ్వే నాకు కావాలి. అది ఈ జన్మలో జరగదు. ఎందుకంటే నా భర్తకు నేను ద్రోహం చేయను. అయితే నీ భర్తనే అడ్డు పెట్టుకొని నిన్నెలా సొంతం చేసుకుంటానో చూడవే. ఈ హొట్లోడి కోసం ఇంత పెద్ద డాక్టర్ని నన్నే కాదంటుందా? ఆ శోభ, వీడి వేదవ ఫేసు. ఒరే బబ్లు, ఇలా రా. ఏంటన్నా? నేను అలా మార్కెట్ దాకా వెళ్ళొస్తాను కానీ హోటల్ జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా అంటే ఈగలు దోమలు పడుకున్నానన్నా? దొంగలు పడకుండారా. దొంగలు వచ్చినా ఇక్కడ ఏం దోచుకుంటారన్నా? ఒరే,
నువ్వు ఇలాగే ఎక్స్ట్రాలు మాట్లాడితే నిన్ను ఏదో ఒక రోజు మీ ఊరికి పంపించేస్తాను. నువ్వు నన్ను పంపించలేవన్నా, ఎందుకంటే నువ్వు చాలా మంచోడివి. వెటకారంతో ఒక్కొక్కసారి కోపం తెప్పించినా మళ్ళీ వెంటనే నవ్వు తెప్పించేస్తావురా. సరే నేను వెళ్ళొస్తా. బబ్లు, వదినా, మీ అన్నయ్యకి ఏమైందిరా? వదినా, ఎవడో కారుతో గుద్దేసి పారిపోయాడు. చెవులోంచి రక్తం వచ్చి అన్న అక్కడికక్కడే స్పృహతో పడిపోయాడు. నాకెందుకో భయంగా ఉంది వదినా. అన్నకి ఏమైందో చూడదునా. డాక్టర్, మా ఆయనకి ఎలా ఉంది? శరీరం బయట వైపు ఏ ఒక్క గాయం లేదు, కానీ ఇన్నర్గా తలకు బలమైన గాయం తగిలినట్టుంది. అందుకే చెవిలో నుంచి బ్లడ్ వస్తుంది. ఐ థింక్ తలలో బ్లడ్ క్లాట్ అయినట్టుంది. వాట్? బ్లడ్ క్లాట్ అయిందా? డోంట్ వరీ శోభా, మన అభి ఇలాంటి ఆపరేషన్స్ ఇప్పటికి 60 చేశాడు. అన్నీ సక్సెసే. డాక్టర్, అభినా మీరు చేయలేరా డాక్టర్? సారీ శోభా, ఇలాంటి ఆపరేషన్స్ కు అభిని రైట్ పర్సన్. వెంటనే వెళ్ళి అతన్ని కలవండి. ఆలస్యం చేస్తే మీ భర్త ప్రాణాలకు చాలా ప్రమాదం. ఇప్పుడు తను ఎక్కడున్నాడు? తన ఛాంబర్లోనే ఉన్నాడు. వెళ్ళి కలవండి. డాక్టర్, అక్కడ నా భర్త. కూల్ శోభా, కూల్. వాట్ హ్యాపెన్? నా భర్తకి యాక్సిడెంట్ జరిగింది. తల్లో బ్లడ్ క్లాట్ అయింది. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. నా భర్తను మీరే కాపాడాలి. నేనెందుకు కాపాడాలి? అదేంటి సార్ అలా అంటారు? నేను అడిగింది నువ్వు కాదన్నావు. నువ్వు అడిగింది నేనెందుకు చేయాలి? సార్, ఇలాంటి పరిస్థితుల్లో మీరేం మాట్లాడుతున్నారు? అంతే మరి. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ జరగాలంటే నీ అందాన్ని లంచంగా నాకు ఇవ్వాల్సిందే. ఛీ, నువ్వు మనిషివేనా? 1 మినిట్ శోభ. ఈ టైంలో ఆవేశపడి నీ భర్తని ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్లో చేర్పించేంత టైం లేదు. ఆపరేషన్కు సరిపడేంత డబ్బు నీ దగ్గర లేదు. సో కూల్గా ఆలోచించు. నీకు నీ భర్త ప్రాణాలు ముఖ్యమా, నీ పాతివ్రత్యం ముఖ్యమా? ఆలస్యం చేస్తే మీ భర్త ప్రాణాలకి చాలా ప్రమాదం. నీ భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంతకంటే బంపర్ ఆఫర్ నీకు మళ్ళీ మళ్ళీ రాదు. నేను చెప్పిన దానికి నువ్వు ఓకే అనుకుంటే ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టు. వద్దనుకుంటే తలుపు తీసుకుని వెళ్ళి నీ భర్త శవాన్ని భుజాన వేసుకుని వెళ్ళొచ్చు. నౌ కాన్ స్టార్ట్. అడుగు నా వైపా, బయట వైపా? మీరు చెప్పినట్టు చేస్తాను సార్.
ఇప్పుడు నీ భర్త ఆపరేషన్ రిలాక్స్డ్గా చేస్తాను. డోంట్ టెన్షన్, ఓకే? ఏమండి, ఈ టాబ్లెట్లు వేసుకోండి. అలాగే. ఇంకా ఈ టాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడాలి శోభ? మినిమం 1 year వాడాలండి. అన్ని రోజులా? తప్పదండి. మీకు యాక్సిడెంట్ చాలా డెలికేట్ ప్లేస్లో జరిగింది. అది పూర్తిగా మానాలంటే నేను చెప్పిన దానికన్నా ఎక్కువ సమయమే పట్టొచ్చు. ఏమండి, నాకు చిన్న అర్జెంట్ పని ఉంది, అది చేసుకుని వచ్చేస్తాను. ఏంటా పని? వచ్చాక చెప్తానులేండి. రా కూర్చో. నన్నిలా ఇంకెన్ని రోజులు వేధిస్తా? నీ మీద మోజు తీరేంత వరకు. ప్లీజ్, జరిగింది చాలు, ఇక నన్ను వదిలిపెట్టు. ప్రతిసారి నీతో ఇలా తప్పు చేస్తున్నప్పుడల్లా మనిషిగా ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది. ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది. ఈ బాధ భరించడం నా వల్ల కాదు. నన్ను వదిలి ప్లీజ్, నీకు దండం పెడతాను. సరే, వదిలేస్తాను. నా దగ్గర అప్పుగా తీసుకున్న 10 లక్షల రూపాయలు తిరిగిచ్చేయి. 10 లక్షలేంటి? ఏంటా, నీ మొగుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఒక అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టావు, గుర్తుందా? అదేంటో తెలుసా? నా దగ్గర నువ్వు డబ్బు అప్పుగా తీసుకున్నట్లు నువ్వు సంతకం పెట్టిన ప్రామిసరీ నోట్. పాపం, టెన్షన్లో నువ్వు సరిగ్గా చదవకుండా సంతకం పెట్టావు. నా నుంచి నీకు విముక్తి దొరకాలంటే నా డబ్బు నాకు తిరిగిచ్చేయి. లేదంటే జీవితాంతం నాకెప్పుడు మూడిస్తే అప్పుడు ఇలా పరిగెత్తుకుంటూ రావాల్సిందే. చచ్చాక నువ్వు నరకరికి పోతావురా. చచ్చాక కదా నరకాన్ని చూసేది, కానీ బ్రతికుండగా నీతో మాత్రం స్వర్గాన్ని చూస్తానే. రావే. ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు శోభ? ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఒంట్లో బాగోలేకపోతే చూసొస్తున్నానండి. నువ్వు చెప్పేది అబద్ధమని నలిగిన నీ చీరను, చెరిగిన నీ జుట్టును చూస్తుంటేనే తెలుస్తుంది. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావో? నన్నే అనుమానిస్తున్నారా? నిజం చెప్తే నీకు సహాయం చేస్తానంటున్నాను. నేను పాపిష్టిదాన్నండి. మీకు అన్యాయం చేశాను. అసలు ఏం జరిగిందంటే, అర్జెంటుగా ఆపరేషన్ జరగాలంటే నీ అందాన్ని నాకు లంచంగా ఇవ్వాల్సిందే. ఆపరేషన్కు సరిపడేంత డబ్బు నీ దగ్గర లేదు. సో కూల్గా ఆలోచించు. నీకు నీ భర్త ప్రాణాలు ముఖ్యమా, నీ పాతివ్రత్యం ముఖ్యమా? నేను చెప్పిన దానికి నువ్వు ఓకే అనుకుంటే ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టు. ఇందులో నీ తప్పేం లేదు శోభ. తప్పేదైనా ఉంటే ఆ డాక్టర్ గాడిదే. వాడిని వదిలిపెట్టను. డాక్టర్,
ఏంట్రా నువ్వు చేస్తుంది? ఆపరేషన్స్ నీకు చేశాను కదా, అప్పుడే మర్చిపోయావా? దాని గురించి కాదు నేను అడిగేది, నా భార్యతో చేస్తున్న దాని గురించి. ఎందుకంత ఆవేశపడుతున్నావు? నువ్వు ఇంట్లో చేసేదే నేను హాస్పిటల్లో చేస్తున్నాను. రొమాన్స్. ఏం మాట్లాడుతున్నావురా? ఎంత ధైర్యం ఉంటే నా ముందే నా భార్యతో రొమాన్స్ చేస్తున్నానని నాతో చెప్తావా? నిన్ను నడి రోడ్డులో నరికి చంపేస్తారా? నీకంటే ముందే నిన్ను చంపి నీ పెళ్ళాన్ని శాశ్వతంగా నాదాన్ని చేసుకుంటాను చూడరా. నిన్ను ఒక్క నిమిషం కూడా బతకనివ్వనురా. వదలవయ్యా, వదలవయ్యా. ఏంటి గొడవ? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. నరికి చంపేస్తా నిన్ను. పోరా. కానిస్టేబుల్స్ సార్, బాడీని బయటికి తీయండి. సార్. కానిస్టేబుల్స్ సార్, క్లూస్ ఏమైనా దొరుకుతాయో చూడండి. ఓకే సార్. ఇతను ఎవరో మీలో ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు సార్. ఇతను సిటీలో వన్ ఆఫ్ ది లీడింగ్ డాక్టర్. పేరు అభయ్. ఇంతకీ మీరెవరు? నేను ఇతని హాస్పిటల్లోనే పనిచేస్తాను సార్. ఐఎమ్ డాక్టర్ జయంత్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? సార్ 2 days బిఫోర్ సూర్య అనే అతను ఇతన్ని చంపుతానని బెదిరించాడు. నాకెందుకో వాడి మీదే అనుమానంగా ఉంది సార్. సార్, బండరాయితో కొట్టి చంపేసినట్టున్నారు. ఓ ఐసి. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. ఆ సూర్య అడ్రస్ కూడా కనుక్కోండి. అలాగే సార్. ఓకే. ఓకే సార్. సార్, సూరి సార్. నీలాగా నాకు మాట నిలుపుకునే వాళ్ళంటే చాలా ఇష్టం రా. నేనేం నిలుపుకున్నాను సార్? అభయ్ని అందరి ముందు చంపుతానని ఛాలెంజ్ చేసి ఆ మాట నిలుపుకున్నావు కదా. ఏంటి సార్ మీరనేది? నేను అభయ్ని చంపడం ఏంటి సార్? ఎదవ ఎక్స్ట్రా లాపి ఎలా చంపావో నిజం చెప్పు. చెప్పు. చెప్తాను సార్. నేను వాడిని చంపాలనుకున్నది నిజమే సార్. ఆ రోజు ఏం జరిగిందంటే, శోభా, శోభా, శోభా. ఏంటే, నీ మొగుడికి నిజం చెప్పేసి నన్ను భయపెట్టడానికి హాస్పిటల్కి పంపించావా? ఆయన హాస్పిటల్కి వచ్చాడా? ఆపుతావా నీ ఆస్కార్ నటన? నీకంతా తెలుసు. అయినా సరే వాడి బెదిరింపులకు నేను భయపడను, నిన్ను వదిలేను. ఇంకా నా వెంట పడి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. ప్రాణాలు ప్రతి ఒక్కరికి ఏదో రోజు పోవాల్సిందే. కానీ నువ్వు దూరం అయితే ప్రాణం ఉన్నా పోయినట్టే అనిపిస్తుంది నాకు. చూడు, నీ మొగుడిని కంట్రోల్లో పెట్టుకొని మన దారికి అడ్డు రావద్దని నువ్వే కన్విన్స్ చేయి. లేదంటే లాస్ట్ టైం లాగా చిన్న యాక్సిడెంట్తో వదలను. ఈసారి చేస్తే ఏకంగా పైకే పోతాడు. ఆ యాక్సిడెంట్ చేసింది నువ్వా? అవును, నేనేనే. నీకోసం నేను ఎంతకైనా తెగిస్తానే. ఈసారి వాడి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను నేను.
ఛా! ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా దొరుకుతాడు వీడు. అది సార్ జరిగింది, అంతేగాని నేను వాడిని చంపలేదు సార్. మే కమిన్ సార్. యా కమిన్. సూర్య అభయ్ని చంపలేదంటున్నాడు. వీడు కాకపోతే ఇంకెవరు అభయ్ని చంపుంటారు? సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. లాఠీతో 4 తగిలించండి, అప్పుడు నిజం చెప్తాడు. తగిలించాల్సింది వీడికి కాదు, నీకు. మర్యాదగా నిజం చెప్పు. అభయ్ని ఎందుకు చంపావు? ఏంటి సార్ మీరు అనేది? అవును, అభయ్ని నువ్వే చంపావు. మాకంతా తెలిసిపోయింది. నువ్వు అభయ్ హాస్పిటల్లో పార్ట్నర్స్ అని, లాభాలో నిన్ను మోసం చేసి చివరకు హాస్పిటల్ మొత్తం తనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడనే కోపంతో అవకాశం కోసం ఎదురు చూసి సూరితో జరిగిన గొడవను అడ్వాంటేజ్ గా తీసుకున్నావు. మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. సార్ వాడికి నాకు హాస్పిటల్ గురించి గొడవలు అన్నమాట నిజమే సార్. కానీ దానికోసం వాడిని చంపే ధైర్యం నాకు లేదు సార్. అందులోనూ అదంతా నా బ్లాక్ మనీ. పోయినా పెద్దగా బాధపడ్ను. నేను వాడిని చంపలేదు సార్. నువ్వు కాక వాడు కాక మరెవరు చంపుంటారు? కానిస్టేబుల్స్ సార్, ఆ డాక్టర్ ల్యాప్టాప్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. తీసుకురండి. అలాగే సార్. సార్ ఇదిగోండి సార్. ఎస్, ఈ అమ్మాయిని పట్టుకుంటే నిజం తెలుస్తుంది. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళిద్దరిని మన కస్టడీలో ఉంచండి. సార్. సార్ పదండి ప్లీజ్ సార్. రే నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నావు కదా, మరేంటి ఇక్కడ కూర్చున్నావు? పదరా. బాబు, మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నాను బాబు. ఇంతలోనే ఆ భగవంతుడు నా కూతురి తీసుకెళ్లిపోయాడు. రేపటి నుంచన్నా పనికెళ్ళు బాబు. తన జ్ఞాపకాలతో ఎంతకాలం ఉంటావు? కానిస్టేబుల్స్ సార్. మూవ్. ఎస్ సార్. కానిస్టేబుల్స్ మూవ్. ఎవరో లే. ఎవరో? ఎక్కడికి పారిపోతావురా? ఎక్కడికి పోతావురా? కానిస్టేబుల్ తీసుకురండి. డాక్టర్ ల్యాప్టాప్లో ఒక గుర్తు తెలియని అమ్మాయి ఫోటో కనిపించింది. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఇంటికి వస్తే అక్కడ మమ్మల్ని చూసి పారిపోతున్నావు. అసలు ఇంతకే ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంట్రా? చెప్పు. చెప్తాను సార్, అంతా చెప్తాను. ఆ అమ్మాయి పేరు రాశి. నేను తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. అసలు ఏం జరిగిందంటే హాయ్ బంగారం. ఎక్కడున్నావురా? వస్తున్నా, ఆన్ ది వే.
ఏంటి ఇంత లేట్? బయలుదేరదామని అడుగు బయట పెట్టాను. మళ్ళీ మా బాస్ పిలిచి చిన్న పని అప్పచెప్పాడు. అందుకనే లేట్ అయింది. ఆల్రెడీ రీచ్ అయ్యాను. 2 minutesలో నీ దగ్గర ఉంటాను. త్వరగా రా, ఈ పాటికి మూవీ స్టార్ట్ అయ్యే ఉంటుంది. వస్తున్నాను బంగారం, ప్లీజ్. 2 minutesలో నీ దగ్గర ఉంటాను. బాయ్. ఏయ్, నాకేం కాలేదు. చాలా చిన్న యాక్సిడెంట్. అవునమ్మా, చాలా చిన్న యాక్సిడెంట్. ఫ్యాక్టరీ దగ్గర చిన్న రాడ్ వేశారు. నడవడానికి 2 నెలలు టైం పడుతుంది, అంతే కదా. ఊరుకోండి. అంతా నా వల్లే జరిగింది. నేను ఫోన్ చేసి ఉండకూడదు. ఫోన్ చేపెట్టి కాలే విరిగింది. చేయకపోతే ప్రాణాలే పోయిండేవి. పాజిటివ్గా ఆలోచించు. ఇంత బాధలో కూడా పాజిటివ్ గా ఎలా ఆలోచించగలుగుతున్నావు? నెగిటివ్గా ఆలోచించే కష్టాలు ఆ దేవుడు నాకు ఇవ్వలేదు కాబట్టి, అందులోనూ నన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నా కోసమే పుట్టించాడు కాబట్టి పాజిటివ్గా ఆలోచిస్తున్నాను. నర్స్, వాట్ బాయ్స్, సార్ డాక్టర్స్, సార్ అందరూ ఇలా రండి. ఇప్పటికే మీకు చాలా లేట్ అయిపోయింది. అందరూ ఇంటికి వెళ్ళండి. ఓకే సార్. రేపు ఉదయాన్నే రండి. థ్యాంక్ యూ సార్. హ్మ్. రాకేష్, ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్ చాలా ఉంది డాక్టర్. ఈ పెయిన్తో రాత్రి నిద్ర పడుతుందా అనిపిస్తుంది. నీకు పెయిన్ పోవాలి అంతే కదా. పెయిన్ పోవడానికి నా రూమ్లో కొన్ని టాబ్లెట్లు ఉన్నాయి, నర్స్తో పంపిస్తా. ఓ ఐఎమ్ సారీ. ఏమైంది? నర్సులందరూ డ్యూటీ అయిపోయి ఇప్పుడే వెళ్ళిపోయారు. అయ్యో. ఈ అమ్మాయిని పంపించు, టాబ్లెట్స్ ఇస్తా. రాసి నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా. సరే. రామా, టాబ్లెట్స్ ఇస్తా. డాక్టర్ త్వరగా ఇవ్వండి ఆ టాబ్లెట్స్. కూర్చోమ్మా, తొందర ఏంటి, ఇస్తాగా. డాక్టర్ తొందరగా టాబ్లెట్స్ ఇస్తారా? నీకు టాబ్లెట్స్ కాకుండా ఇంకోటి ఇవ్వడానికి పిలిచా. ఏం డాక్టర్ అది? మత్తు. మత్తా? డాక్టర్ నాకేమైంది? నాతో చిన్న రొమాంటిక్ ఫిల్మ్లో యాక్ట్ చేసావు కదా, అందుకే బాగా అలసిపోయావు. ఏంటి డాక్టర్ మీరు అనేది? ఎందుకే ఇంత అందంగా పుట్టావు? అందుకే నీ అందానికి టెంప్ట్ అయ్యి మత్తిచ్చి నిన్ను వాడుకున్నాను. ఇదంతా నా సెల్ ఫోన్లో మెమరబుల్ మూమెంట్గా తీసి పెట్టుకున్నాను. దుర్మార్గుడా, డాక్టర్లని దేవుళ్ళతో పోలుస్తారు. ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు? డాక్టర్లలో దేవుళ్లే కాదు, నాలాంటి దెయ్యాలు కూడా ఉంటారని తెలుసుకో. అయినా దేవుడు దెయ్యం ఇవన్నీ నాకెందుకు, కానీ నాకు నీపై ఆశ పుట్టినప్పుడల్లా నువ్వు వస్తూ ఉండాలి. కాదు కూడదని మొండికేస్తే నీ వీడియో పబ్లిక్గా ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తాను. ఏమంటావు? నువ్వు బాగుపడవరా? మత్తిచ్చి నా బంగారం బ్రతుకుని నాశనం చేసిందే కాక ఆ వీడియోని అడ్డు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ రావాలని తనని బెదిరించేవాడు.
వాడి టార్చర్ భరించలేక బ్రతకడం వేస్ట్ అని రాసి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఒకరోజు రాసి రాసుకున్న డైరీలో ఇదంతా కనిపించింది. అందులో ఆమె చివరి కోరిక ఏంటో తెలుసా సార్? తన బ్రతుకుని నాశనం చేసిన వాణ్ణి వెంటాడి వెంటాడి చంపితేనే కానీ నా ఆత్మకు శాంతి దొరకదు అని రాసింది సార్. అందుకే ఆమె కోరిక ప్రకారం ఆ డాక్టర్ గారిని వెంటాడి వేటాడి ఎలా చంపానో తెలుసా సార్? ఎవడ్రా నువ్వు? ఒళ్ళు పొగరెక్కి బైక్ అడ్డం పెట్టావా? పొగరెక్కి కాదురా, కోపంతో పెట్టాను. నేనెవరో మర్చిపోయావేంట్రా? నీ వల్ల ప్రాణంగా ప్రేమించిన ప్రియురాల్ని దూరం చేసుకున్న ప్రేమికుణ్ణిరా. రేయ్, నువ్వు నాశనం చేసి చంపిన రాసి లవ్వర్నిరా. రాసి లవర్వా నువ్వు? అంతేకాదురా, ఇప్పుడు నిన్ను కూడా చంపడానికి వచ్చిన యముడిని నేను. సార్, నా రాసి చివరి కోరిక తీర్చినందుకు నా మనసుకు చాలా తృప్తిగా ఉంది సార్. అభయ్ లాంటి మృగాలు బ్రతికి ఉన్నన్ని రోజులు ఆడవాళ్లకు, వాళ్ళని మనసారా ప్రేమించే నాలాంటి మగాళ్లకు ఎంతో బాధ సార్. ఇంకెప్పుడు నాలాంటి బాధ ఎవరికి కలగదు సార్. నన్ను అరెస్ట్ చేసి ఉరి తీయండి సార్. ఆనందంగా నా రాశి దగ్గరికి వెళ్ళి నీ కోరికను తీర్చానని గొప్పగా చెప్పుకుంటాను సార్. కానిస్టేబుల్స్ సార్, ఇతని కస్టడీలోకి తీసుకోండి. ఎస్ సార్. మనుషుల రూపంలో ఉన్న కొన్ని మృగాలు ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేయడానికి మన మధ్య తిరుగుతున్నాయి. అలాంటి మృగాలు మీకు కనిపిస్తే వెంటనే మాకు కాల్ చేయండి. నిమిషాల్లో మీకు సాయం చేస్తాం. అంతేకాని అలాంటి మృగాల్ని మీరు చంపి దోషులు కావద్దు. ఆ మృగాల్ని శిక్షించడానికి మేమున్నాం. ఆడవాళ్లతో ఆడుకునే మృగాల్లారా, ఖబర్దార్! మీకోసం చట్టంలో చాలా శిక్షలున్నాయి. మిమ్మల్ని మేము వదిలిపెట్టాం. జై హింద్.